ప్రచారమనే కదా. మామూలుగా పత్రికలు రకరకాల వార్తలు స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, వాస్తవం లేనటువంటి విషయాలు ఉంటాయి. మేమందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండేటువంటి వాడతాం. కాబట్టి ఎవరో రాసిన దానికి సంబంధించినటువంటి ఏదో చెప్తుందంటే ఎవడో చెప్పినటువంటి దానికి ఆ సిద్ధాంతాన్ని మీరు నిరూపించండి అంటే చేయలేం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాల ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం. కాబట్టి ప్రచారానికి కానీ దుష్ప్రచారానికి కానీ వదంతులు కానీ పుకార్లు కానీ నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపరుస్తున్నాను. ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా ఒకటేలే. ఆయన అభిప్రాయం ఆయన ముందు పెట్టుకొని చెప్పేదే కదా. అదే పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా.